మందర చెప్పిన విషపు మాటలు విన్న కైకేయికి రాముడు రాజైతే తనను తన కొడుకు భరతుడిని దాసులుగా మారుస్తాడని భయపడి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మందరా అని అడిగింది. ఆ మందర ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఆ రాముణ్ణి 14 సంవత్సరాల అడవికి పంపించేయి, భరతుడిని రాజుని చేయమని దశరథుడిని అడుగు అని చెప్పింది. నేను అడిగినా దశరథుడు ఒప్పుకుంటాడా అని అడిగింది కైకేయి. అన్నీ తెలిసి నన్ను అడుగుతావేంటి కైకేయి? ఒకరోజు దశరథ మహారాజు ఇంద్రుడితో కలిసి సంబరాసుడు అనే రాక్షసుడి మీద యుద్ధంకు వెళ్తూ నిన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ యుద్ధంలో దశరథుడిని నువ్వు రాక్షసుల నుండి 2 సార్లు కాపాడావు కనుక నీకు 2 వరాలు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం కోరుకోలేదు కదా. ఇప్పుడు ఈ 2 వరాలను అడిగి రాముణ్ణి అడవికి పంపించు, భరతుణ్ణి రాజుని చెయ్యి అని చెప్పింది మందర. సరే అని కైకేయి తను పెట్టుకున్న బంగారం అంతా తీసేసి పాత చీర కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకుంది. ఇంతలో దశరథుడు రాముడి పట్టాభిషేక విషయం కైకేయికి చెప్దామని కైకేయి అంతఃపురానికి వెళ్ళాడు. కైకేయి కోపగృహంలో ఉందని దాసులు చెప్పారు. ఆ కోపగృహంలో కింద పడుకున్న కైకేయిని చూసిన దశరథుడు, కైకేయి ఏమైంది? నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, నీ కోరిక ఏదైనా తీరుస్తా అని కైకేయిని బ్రతిమాలాడు. ఆ కైకేయి, నాకు ప్రమాణం చెయ్యి, నేనేమడిగినా చేస్తా అని, అప్పుడు చెప్తా నా కోరిక అంది. ఆ మాటలకు దశరథుడు, ఎవరిని ఒక్క క్షణం చూడకపోయినా నా ప్రాణం పోతుందో ఆ రాముడి మీద ప్రమాణం, నీ కోరిక ఏదైనా తీరుస్తా అన్నాడు. అప్పుడు కైకేయి, ఏ ముహూర్తంకి రాముడిని పట్టాభిషేకమో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యి, రాముడిని అడవికి 9+5 సంవత్సరాలు పంపించు అంది కైకేయి. ఆ మాటలకు స్పృహ తప్పి కింద పడిపోయాడు దశరథ మహారాజు. కనీసం ఆ మహారాజుని పైకి లేపలేదు కైకేయి. దశరథుడు కొంచెం సేపటికి తెలివి తెచ్చుకొని, నీకు విషపు ఆలోచన ఎలా వచ్చింది కైకేయి? రాముడిని అడవికి పంపించి నేను బ్రతకలేను, అయినా ఏ భరతుడు రాజుని చేయమంటున్నావో ఆ భరతుడు ఈ రాజ్యాన్ని పాలిస్తాడనుకుంటున్నావా? అస్సలు ఒప్పుకోడు. అలా ఒప్పుకుంటే నేను చనిపోతే భరతుడు నా శవాన్ని కూడా చూడకూడదు అంటూ దశరథుడు ఏడుస్తూ, ఒక ముసలివాడు అడుగుతున్నాడు అనుకుని రాముణ్ణి చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు భిక్షగా పెట్టు అంటూ దశరథుడు కైకేయి కాలు మీద పడిపోయాడు. కైకేయి కాలు పక్కకు తీసేసరికి ఆయన తల నేలకు తగిలి స్పృహ కోల్పోయాడు ఆ మహారాజు. దశరథుడిని చూసి కైకేయి మారుతుందనుకుంటున్నారా? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నవ్.